వందనాలండి. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ దగ్గర ఉన్నాయండి. యేసు శిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిక కొనుచున్నాను. యోహాను 19:28. అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. దేవుడు దప్పికొనుచున్నానని మాట శిలువలో పలికాడు. ఆ దప్పిక అనేది శారీరకమైన దప్పిక కాదు, అది ఆత్మ సంబంధమైన దప్పిక. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మన కోసం వచ్చి ఆయన ఎన్నో శ్రమలను అనుభవించి మన కోసం తన ప్రాణాన్ని శిలువలో అర్పించి మన కోసం రక్తాన్ని కాచి మన రక్షణ పొందడానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. అలాంటి యేసు ప్రభు గారికి ఆయన ఎన్నో బాధలు పొందారు. సిలువ వేయబడిన తర్వాత, సిలువ వేయబడక ముందు ఆయన కొరడాతో కొట్టారు. అలాంటి అన్ని బాధలు అనుభవించిన ఆయనకి దప్పిక కలిగింది. అలా దాహాన్ని తడవడం ఆయనకి లెక్క కాదు. ఆయన ఆత్మానుసారంగా దప్పిక కొన్నాడు. ఆయన ఆత్మను రక్షించాలని దప్పిక కొన్నాడు. ఈ లోకంలో అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి అని ఆయన ఆ ఆత్మను రక్షించడం కొరకు శిలువలో దప్పిక కొన్నాడు. మనం అందరం ఎన్నో తప్పులు చేసుకుంటాం, కానీ చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాం. ఎంత మనకి ఎవరు చెప్పినా మనం ఎవరు మాట వినడం లేదు. మనం పాపం నుండి విడుదల పొందకపోతే మనకి మరణం అనేది తప్పదు. మనం నరకంలోకి వెళ్ళిపోతాం. మనం పాపం నుంచి మనల్ని తొలగించడానికి యేసు ప్రభు మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. రోమా 5:9 వాక్యం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. దేవుడు మన కోసం రక్తం కాచి మనను ఉగ్రత నుండి రక్షించడానికి ఆయన మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. రోమా 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆయన మనను నిత్య జీవాన్ని ఇవ్వడానికి శిలువలో మరణం పొందారు. మన ఆత్మను మరణంలోని కాక జీవంలోనికి నడిపించడానికి ఆయన శిలువలో మరణం పొందారు. ఆయనకి శిలువలో తప్పిపోన్నాను అనే మాట ఆయన ఆత్మానుసారంగా చెప్పిన మాట. అది శరీరానుసారంగా కాదు, తన శరీరానుసారంగా ఆ మాట ఆయన పలకలేదు. ఆత్మ అనుసారంగా ఆ మాట పలికారు. ఎందుకంటే నేను ఈ లోకంలోకి వచ్చాను, దేవుడి పిల్లలను మార్చడానికి ఈ లోకంలోకి వచ్చారు యేసు ప్రభు వారు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఇంకా చాలా మంది పాపంలో నిలిచిపోయి ఉన్నారు. ఎవరు మారడం లేదు. అందరూ ఒకరేందో ఒకరు అసూయ ద్వేషం కలిగి చెడు పనులు చేసుకుంటూ
చెడుగా తిరుగుతూ, చెడుగా మాట్లాడుతూ, చెడు విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి పాపం నుంచి రక్షించడానికి యేసు ప్రభు మన కోసం శిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. దేవుడిచ్చిన నాకు ఇచ్చే అవకాశం, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నా క్షమించండి.